ध्रुवन्ते राजावरुणो ध्रुवन्ते बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्चरामेश्वरी दासीभूतसमस्तदेव वनितां लोकैकदीपां पुरां श्रीमन्त्रगङ्गाधरा त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां उद्दीप्य स्वजातवेदो मम वसूभिश्चमामः जीवनं च दिशो दिशा साक्ष्यं त्रिवर्ति संयुक्तं वह्निनायोजितं प्रियं सुहानमण्डलं त्रैलोक्यं त्रिविधावः भक्त्यादीपं प्रयच्छामि देवाय परमात्मने रायवानघोरा दिव्यज्योतिर्नमोऽस्तु ते మీటింగ్ ఓకే తల్లి విజయ్ రెడీ దేవుడు అక్కడ ఆయన చూసుకొని ఆయన పంపించేసి ఎంతసేపు దొరుకుతారా ఒక రెండు మాటలు అన్న ఇదొక ఈ మిషన్ ఒకటి ఉంది సార్ ఓకే 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 ఇది కూడా తక్కువ ఉన్నాయి ధ్రువందేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాచంధారయత ధ్రువం అయమూర్తోస్తు. గ్రామాల్లో ఉంటూ ఉంటారు, వాస్కులర్ వెయిన్స్ కి సంబంధించి అవగాహన కూడా ఉండదు. ఇక్కడ ఇది లేకుండా అంటే వాస్కులర్ వెయిన్ సమస్యకి ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఏవి కూడా లేకుండా వైద్య ఇప్పుడు మరి వీరి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైన జానారెడ్డి గారిని వాళ్ళ ఫీలింగ్ ఏంటో తెలియజేయాలని కోరుతున్నాను. వాస్కులర్ హాస్పిటల్ ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఆరంభించడానికి ఇచ్చేసినటువంటి నా పక్కనే ఉన్న నా సహచర మంత్రివర్యుడు ఒకనాడు, సహచరుడు ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఉన్న మిత్రుడు అయ్యన్న పాత్రుడు గారు ఈ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేసి చికిత్స అందించడానికి ప్రజల ముందు ఉన్నటువంటి డాక్టర్ సువర్ణ, డాక్టర్ సంపత్, ఇతర వాళ్ళ టీం వారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి వారి ఆత్మీయులకు, ఆ తర్వాత ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకతను చూడటానికి వచ్చినటువంటి ఔత్సాహికులకు, దాంతోపాటు మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ప్రత్యేకంగా నేను ఈ హాస్పిటల్ని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్స్ టీంని అభినందిస్తున్నాను. అదేవిధంగా దాని యొక్క ప్రత్యేకతను గురించి ఇప్పుడు యాంకర్ గారు మీకు కొన్ని మాటల్లో తెలియజేసినారు. ఆ విషయాలన్నీ నేను మాటల్లో తెలియజేయకుండా ఒకటే, ఇది అటు ఆంధ్రలో కానీ ఇటు తెలంగాణలో కానీ లేని అత్యాధునిక సౌకర్యాలని కల్పిస్తూ
వాస్కల్ ట్రీట్మెంట్ విధానాన్ని ఒక నూతన మార్గంలో తెలియజేయటానికే కాదు, ఆ చికిత్సల్ని రోగులకు అందించి ఒక పట్టణంలోనే ఉన్న కాదు, మారుమూల రోగులకు కూడా వీడియో ద్వారానైనా మారుమూల గ్రామాలకు కూడా ఈ చికిత్సను అందించి అందరికీ ఇవాళ తక్కువ ఖర్చుతో కూడా అందించే మార్గాన్ని అన్వేషిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను, అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం నేను మీ ప్రత్యేకతను చూసిన తర్వాత నా అనుయాయుడే ఒకటి వాస్కులర్ కొరకు ఈ మధ్య ట్రీట్మెంట్ కొరకు వస్తే కొంత భాగం చేయించిపోయినాడు. మొదటి నేను మీ దగ్గరికి పంపించి టెస్ట్ చేస్తాను. అదేవిధంగా మీ మహత్కార్యం విజయవంతమై ఇటు తెలుగు ప్రజల, 2 రాష్ట్రాల తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొనటంతో పాటు విడిపోయినటువంటి ఈ 2 రాష్ట్రాలకు తెలుగు ప్రజలందరికీ అందించేటువంటి ఈ కార్యక్రమంగా ముందుకు సాగిస్తారని ఆశిస్తూ, మీ హాస్పిటల్ కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని, అవసరమైనప్పుడు మళ్ళీ ఎప్పుడన్నా మేము విజిట్ చేసి మీ కార్యక్రమాలను చూసి ఆనందించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రత్యేకంగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. సెలవు. అందించడంతో పాటు అలాగే పేషెంట్స్ ని కూడా అప్పుడే రిఫర్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. సరే, ఈ విషయాన్ని కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ ప్రారంభించటానికి నా మిత్రుడు, సహచరుడు, ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర వైద్య విద్యాశాఖ మార్చులు కూడా ఆహ్వానం ఉన్నది, రావాల్సి ఉంది. ఆయన అంగీకరించున్నాడు. కానీ ఆయన అనుకోకుండా ఈరోజు ఆ విషయం ఆయనకు దృష్టిలో లేదు. కానీ వారి తండ్రి గారి శ్రాద్ధం తద్దిన కార్యక్రమం ఉండటం మూలన ఆ కార్యక్రమంలో ఉండిపోయి ఆలస్యం జరుగుతుంది. కాబట్టి నేను కూడా ఉన్నట్టుగా భావించి నా మాటలుగా ఆయన మాటలుగా మీ అందించమని ఈ కార్యక్రమంలో దామోదర్ రాజనరసింహ గారు కూడా పాల్గొన్నట్టుగానే కాదు, ఆయన అభినందిస్తూ మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాడని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకేంటంటే 1985వ సంవత్సరం, అంటే చాలా సంవత్సరాలు అయింది, మంత్రిగా ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేసాం. అంతేకాదు నల్గొండ జిల్లాకి ఇన్ఛార్జ్, దగ్గర నుండి అన్నీ కూడా నడిపించిన వ్యక్తి. అతని చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ఇక్కడ వచ్చి ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఇవాళ చూశారు మీరు, టెక్నాలజీ విపరీతంగా పెరిగింది, దేశవ్యాప్తంగా పెరిగింది, ప్రపంచవ్యాప్తంగా కూడా పెరిగింది. ఈ టెక్నాలజీని వైద్య రంగంలో కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం అంతా ఉంది. పూర్వం రోజులు వేరు, ఈ రోజులు వేరు. టెక్నాలజీ అంతా అందుబాటులోకి వచ్చింది. ఈవేళ చూసారు, ఈ ల్యాబ్ బ్యూటిఫుల్ టెక్నాలజీ ఉంది, మంచి డాక్టర్లు ఉన్నారు ఇక్కడ. ఈవేళ ఈ ఓపెన్ చేయడం చూస్తే నేను స్టడీ చేశాను. నేను ఈవేళ మొబైల్ వ్యాన్ కూడా పెట్టారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో కూడా లేటెస్ట్ టెస్టులు చేసి వాళ్ళని ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ఒక మొబైల్ వ్యాన్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ టెక్నాలజీ ద్వారా మనం చూసుకుంటే చాలామందికి ఈ వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా డాక్టర్ గారు వారు స్పెషలైజేషన్ చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లోని మిలిటరీ డిపార్ట్మెంట్లో కూడా ఈ వ్యాధి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు నుంచొని ఉంటారు, సర్వీస్ అంతా రోడ్ల మీద నుంచొని ఉంటారు. 24 గంటల్లో 10 గంటలు నుంచొని ఉంటారు కాబట్టి వాళ్ళకి వస్తుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చాలా అవసరం. చూస్తే తెలంగాణలోని ఆంధ్రాలో లెక్క పెడితే ఇటువంటి స్పెషలైజేషన్ ఉన్న డాక్టర్లు నాకు తెలిసి 20 నుంచి 25 మంది కంటే ఎక్కువ లేరు. ఓకే సార్, ఐఎమ్ రైట్? తెలంగాణలో ఆంధ్రా కలిసి 25 మెంబర్స్ కంటే ఎక్కువ లేరు ఈ స్పెషలైజేషన్లో. అంటే అటువంటి డాక్టర్స్ని మనం
ప్రభుత్వం ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉంది. ఇటువంటి సెంటర్స్కి ఎంకరేజ్ చేయాలి. చాలామంది కొత్త డాక్టర్లు వస్తున్నారు. అటువంటి డాక్టర్లందరినీ ప్రోత్సహించి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. సార్ మీ పెద్దవారు ఎలాగో ఉన్నారు కాబట్టి ఇటువంటి వైద్యాన్ని ఆరోగ్యశ్రీతో కూడా మీరు అనుసంధానం చేస్తే చాలామంది పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని జానారెడ్డి గారు లాంటి పెద్దలు కలుగు చేసుకొని, నేను అక్కడ ఆంధ్రాలో నేను చూస్తాను, ఇక్కడ తెలంగాణలో మీలాంటి పెద్దలు మరి ఈ డైరెక్షన్లో చేస్తే చాలామంది పేదవారికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి గారు రావాల్సింది రాలేకపోయారు. ఇప్పుడే నా మిత్రుడు తుమ్మల నాగేశ్వర గారు వచ్చి వెళ్ళారు, ఆశీర్వదించి వెళ్ళారు. వారికి ఆ గురువు గారు జానారెడ్డి గారికి ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రెస్ వారు అందరూ కూడా వచ్చి మీ సహకారాన్ని అందించినటువంటి ప్రెస్ వారికి, యాంకర్ గారికి, డాక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు. అలాగే ప్రభుత్వానికి వాస్కులర్ వెయిన్స్ కి సంబంధించి ఆరోగ్యశ్రీతో ధన్యవాదాలు. మీరు ఎలా ఉన్నారు? సో నేను డాక్టర్ సువర్ణ, CEO గో హాస్పిటల్స్ అండ్ హైప్రో డయాగ్నోస్టిక్స్. సార్ డాక్టర్ సంపత్ గారు వాస్కులర్ సర్జన్, ఇక్కడ వారికోస్ వెయిన్స్కి ట్రీట్ చేస్తారు. సో ఈరోజు గో హాస్పిటల్స్లో గో వాస్కులర్ అనే విభాగాన్ని ఓపెన్ చేయడం జరిగిందండి. దీనికి ముఖ్య అతిథిగా జానారెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆయనపాత్ర గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ వాస్కులర్ వీన్స్ గురించి డాక్టర్ సంపత్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఈ టెక్నాలజీ కూడా ఇది ఫస్ట్ టైం హైదరాబాద్లో మనం లాంచ్ చేస్తున్నామండి. సో Good morning everyone. It's an honor to be before you today at the grand launch of Go Vascular. I am very much delighted and excited to address the media at this point. So in AP and Telangana there has been a lot of deficit of vascular surgeons and interventional radiologists, and this problem varicose veins has been a significant problem, but there is not much awareness in the rural areas. So in this point we are very proud to introduce Telangana's first AI assisted microablation technology for the first time in Telangana and Andhra Pradesh. సో మనకి ఈ అనారోగ్య సిరీలు అంటే వ్యారికోజ్ వెయిన్స్ ఒక ప్రాబ్లమ్, చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఇప్పటివరకు నార్త్లో చాలామంది డాక్టర్లు ఉన్నారు, కానీ ఏపీ తెలంగాణలో ఈ వైద్యాన్ని కరెక్ట్గా రూరల్ ఏరియాస్ వరకు తీసుకెళ్లే డాక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. నాకు తెలిసినంత వరకు అయితే 10 నుంచి 15 డాక్టర్లు మాత్రమే ఉన్నారు. దాంతోపాటు ఇంతకుముందు ఆ కన్వెన్షన్ లేజర్, దాని తర్వాత RFA, దాన్ని దాటుకొని ఇప్పుడు మనం హైదరాబాద్లో ఫర్ ద ఫస్ట్ టైం AI అసిస్టెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడుకున్న మైక్రో అబ్లేషన్ టెక్నాలజీని వ్యారికోజ్ వెయిన్స్కి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఏంటి ఈ టెక్నాలజీ ఒక ప్రత్యేకత అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, దాంతోపాటు ఈ టెక్నాలజీ యూజ్ చేసి మనం ఒక్కొక్క కాల్లో వ్యారికోజ్ వెయిన్స్ని 8 నుంచి 10 నిమిషాల్లో ట్రీట్మెంట్ చేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత 2 గంటల పేషెంట్ని ఇంటికి పంపించడం జరుగుతుంది. దీంతో రిజల్ట్స్ కూడా చాలా హై సక్సెస్ రేట్స్ ఉంటాయి. అలానే కాంప్లికేషన్ రేట్స్ లేదా రికరెన్స్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే
ఎక్కువ శాతం మందికి ఏంటంటే జూబ్లీ హిల్స్లో ఈ ఏరియాస్లో అంటే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుందని ఎఫోర్డబిలిటీ చాలా కష్టం. దాంతోపాటు ఈ ఎఫోర్డబిలిటీని దృష్టిలో పెట్టుకొని అలానే యాక్సెసిబిలిటీని దృష్టిలో పెట్టుకొని మనం మొబైల్ వ్యాన్ని తయారు చేస్తాం. ఈ మొబైల్ వ్యాన్లో ప్రతి ఇంటి గడపకి వెళ్ళి రూరల్ ఏరియాస్లో డాప్లర్ స్క్రీనింగ్ క్యాంప్ చేయడం వల్ల వాళ్ళకి ప్రతి ఒక్కరికి కరెక్ట్ డయాగ్నోస్ వస్తుంది. దాంతోపాటు ఎఫోర్డబుల్ ట్రీట్మెంట్ ఇంతగా జానారెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ట్రీట్మెంట్స్ అన్నింటినీ ఆరోగ్యశ్రీలు అందించడానికి మాతో కృషి మేము చేస్తాము. సో ఇలా యాక్సెసిబిలిటీ ఎఫోర్డబిలిటీ పెంచుతాము. దాంతో మా విజన్ ఏంటంటే ప్రతి ఒక్క పేషెంట్కి కొత్త వచ్చే టెక్నాలజీతో పాటు ఎఫోర్డబుల్గా వ్యారికోజ్ వెయిన్ ట్రీట్మెంట్ అందించాలన్నది మా సో ఈ బస్సుతో మనం డోర్ స్టెప్ తీసుకెళ్ళి ప్రతి ఒక్క పేషెంట్కి ప్రతి ఒక్క జనాలకి మనం ఫ్రీగా కలర్ డాప్లర్ స్కానింగ్ చేస్తాం. మామూలు ల్యాబ్స్లో అయితే కలర్ డాప్లర్ స్కానింగ్ హైదరాబాద్లో ఈ జూబ్లీ హిల్స్ ఏరియాలో 3,000 to 4,000 రూపీస్ ఉంటుంది. కానీ పేషెంట్స్కి అంత ఎఫోర్డబిలిటీ ఉందా లేకున్నా కానీ ప్రతి ఒక్క పేషెంట్స్కి మనం ఇనిషియేటివ్ తీసుకొని రూరల్ ఏరియాస్లో వాస్కులర్ హెల్త్ని ప్రమోట్ చేయాలి, అలానే వ్యారికోజ్ వెయిన్స్ ఒక అవేర్నెస్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ మొబైల్ వ్యాన్ని తయారు చేసి ఫ్రీగా కలర్ డాప్లర్ స్కానింగ్ ప్రతి ఒక్క పేషెంట్కి అందిస్తుంది. ఇలానే కాకుండా మన దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ కూడా ఫ్రీ కన్సల్టేషన్, దాంతోపాటు ఫ్రీ కలర్ డాప్లర్ స్కానింగ్ ప్రతి పేషెంట్కి ఖచ్చితంగా అందిస్తుంది. హైప్రో డయాగ్నోస్టిక్ వచ్చేసరికి we have హాస్పిటల్లో ఇప్పుడు డయాగ్నోస్టిక్ కూడా ఉందండి. దాంట్లో హైప్రో డయాగ్నోస్టిక్ అంటాం. దాంట్లో ప్యాకేజెస్ కూడా 1 life 1 స్క్రీనింగ్ అని ఉంది. చాలా యూనిక్ ప్యాకేజ్ అది. ఏదైతే మనం బ్లాక్స్ డిటెక్ట్ చేస్తామో, హార్ట్ అటాక్స్ ఇప్పుడు యంగ్స్టర్స్లో చూస్తున్నామో, అవన్నీ కూడా ప్రివెంటివ్ స్క్రీనింగ్స్ లాగా ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నామండి ఒక ప్యాకేజ్ లాగా. సో ఇది ఎందుకు చేస్తున్నామంటే రూరల్ ఏరియాస్లో కూడా చాలామంది కార్డియాక్ ప్రాబ్లమ్స్తో వస్తే కానీ మనకి యాంజియోస్ ఇవన్నీ చేయించుకుంటున్నారు. కానీ ముందుగానే మనం ఇవన్నీ కూడా చేయించుకుంటే స్క్రీనింగ్ అనేది చేసి ఒక బీపీ కానీ స్ట్రోక్స్ కానీ ఇవన్నీ కూడా ముందే అరికట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో గో హాస్పిటల్స్ అండ్ హైప్రో డయాగ్నోస్టిక్స్ టుగెదర్ ఈరోజు గో వాస్కులర్ లాంచ్ చేసామండి. సో థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన హాస్పిటల్ కనుక తీసుకున్నట్టయితే మనకి ఓపీ విభాగం ఉంది, ఫార్మసీ ఉంది, డయాగ్నోస్టిక్ ఉంది, దాంతోపాటు బెడ్స్ కూడా ఉన్నాయి. సో ఒకే ఫ్లోర్లో ఇన్ని సదుపాయాలు చాలా రేర్గా మీకు ఉంటాయి. సో అన్నీ అందుబాటులో ఉంటుంది. వెయిటింగ్ టైం కూడా మీరు ఏదైనా పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది ఇన్వెస్టిగేషన్స్కి. కానీ ఇక్కడ మనం చూసుకుంటే 1.5 కంప్లీట్గా కన్సల్టేషన్తో పాటు అన్నీ అయిపోతుంది విత్ వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్. అండ్ లొకేషన్ కూడా మనకు అందరు పేషెంట్స్కి కూడా డిఫరెంట్ స్టేట్స్ నుంచి యాక్సెసిబిలిటీ కూడా ఉంటుంది. ఆన్ కమర్షియల్ లైన్స్ అడిగినట్టుగా సో ఇక్కడ ఏంటంటే రిమైనింగ్ అదర్ కార్పొరేట్ హాస్పిటల్ కంపేర్ చేస్తే ఈ హాస్పిటల్ కేవలం డాక్టర్స్తో, ఇట్ ఈస్ ఫౌండెడ్ బై డాక్టర్స్ అండ్ ఇట్ నాట్ రన్ ఆన్ బిజినెస్ లైన్స్. ఇది సర్వీస్ మోటోతో ఎఫోర్డబుల్ ట్రీట్మెంట్ తీసుకురావడం ఉద్దేశంతో డాక్టర్స్తో ఫౌండ్ చేసిన హాస్పిటల్. సో కమర్షియల్ ఎలిమెంట్ చాలా తక్కువ ఉంటుంది.